జై శ్రీరామ్, భారత్ మాతా की జై। ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఔరంగజేబ్ 2.0 పరిపాలన నడుస్తూ ఉంది। ఎందుకు అని అంటే రేవంత్ రెడ్డికి ఒక పరిపాటి అయింది। హిందూ దేవుళ్ళను, దేవాలయాలను, హిందూ ప్రజలందరినీ కూడా అవమానకరంగా మాట్లాడుతూ ఒక వర్గం ఓట్లని పోలరైజ్ కోసం ఆయన ఈ విధంగా చేస్తున్నటువంటి నీచమైన వ్యాఖ్యల్ని మేము భారతీయ జనతా పార్టీగా మరియు హిందూ సమాజం తరఫున ఖండిస్తూ ఉన్నాం। ఏం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి? నువ్వు నీ డీసీసీ అధ్యక్షులకు ట్రైనింగ్ ఇస్తా అంటే హిందూ దేవుళ్ళని అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడతావా? ఏం మాట్లాడుతున్నావు? అయ్యప్ప స్వామి మాలోక ఆయన వేసుకుంటాడు, శివమాలోక ఆయన వేసుకుంటాడు। ఇద్దరికి మధ్యలో ఒకరికి ఇష్టం అది లేదు, ఒకరికి ఇష్టం రెండు మాలలు అందరు వేసుకునేటోళ్ళు ఉన్నారు। అయ్యప్ప మాల, శివమాల అనేది అదొక దీక్ష। దాదాపు 41 రోజుల పాటు కఠినమైన ఉపవాసంతో పాటు అనేక రకాలైనటువంటి కష్ట నష్టాల కోర్చి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు అందరూ సమానమే అని చెప్పి రంగు బట్టలు కూడా ధరించారు। వాళ్ళు ఏకరూప దుస్తులు ధరించి వాళ్ళు దీక్షలు చేస్తూ ఉంటే నువ్వు ఆ దీక్షలను అవహేళనగా మాట్లాడుతూ ఉన్నావు। రాముని గురించి ఏం మాట్లాడుతూ ఉన్నావు? రాముడు ఏకపత్ని వ్రతుడు। రాముడు ఒక చిన్న చాకలి, ఒక నిందకి భరించి తన సతిని కూడా ఆఖరికి త్యాగం చేయడానికి గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి। అటువంటి వ్యక్తి ఆదర్శాలని నువ్వు నీ డీసీసీ అధ్యక్షులకు చెప్పాలి తప్పించి నువ్వు ఈ విధంగా హిందూ సమాజం పైన మాట్లాడే మాటల్ని డెఫినెట్గా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారని, ఇంకొకసారి ఇటువంటి తూలే మాటలు మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదని హెచ్చరిస్తూ ఉన్నాను। ఖబర్దార్।